సో చాలా రోజుల తర్వాత మేము ఫ్యామిలీ అంతా కలిసి బయటకు వచ్చామండి. హాయ్ తల్లి, రెడీయా మీ అపాయింట్మెంట్ కి? రెడీ తల్లి. నీ అంత ఉంది అదే. చాలా రోజులు అయింది నేను నీ కెమెరామెన్ అయ్యి కదా. ఐ మిస్ బీయింగ్ దట్. ఏం పని ఉండేది కాదు, మా ఆవిడ వెనకాల కెమెరా పెట్టుకొని తిరుగుతూ ఉండేవాడిని అసలు. హలో బాబా, వీళ్ళు బొమ్మలు కూడా తెచ్చుకున్నారా? బాబు లీవ్ దోస్ ఇన్ ద కార్. ఓకే హాయ్ యారు. హాయ్ నాను. హోలా హలో. హాయ్ అత్తయ్య. హాయ్ తల్లి. రెడీయా మీ అపాయింట్మెంట్ కి? రెడీ తల్లి. మొత్తం కళ్ళు మంచిగా చెక్ చేయించుకొని కుదిరితే కొత్త క్లాసెస్ వేయించుకుందాం. ఓకే తల్లి. హాయ్ నాను. ఇచ్చారండి క్లాసులు. అదేలే, మళ్ళీ వారం తర్వాత మళ్ళీ రావాలా? సో చాలా రోజుల తర్వాత మేము ఫ్యామిలీ అంతా కలిసి బయటకు వచ్చామండి. ఈ మధ్యన అసలు బయటికి రావట్లేదు. జస్ట్ ఇంట్లోనే సరిపోతుంది, కూర్చుని గేమ్స్ ఆడుకోవడం, మూవీస్ చూడడం, దాంతోనే అయిపోతుంది. అండ్ ఇవాళ అయితే అత్తయ్య ఐ చెకప్ కోసం అని చెప్పి బయటకు వచ్చాము. సో కాస్కోలో అపాయింట్మెంట్ తీసుకున్నాము ఆల్రెడీ. సో అక్కడికి వెళ్ళి ఐ చెకప్ చేయించుకుని ఇంకా తర్వాత ప్లాన్ అనేది మాకు తెలీదు, నాను చెప్పాలి. ఫస్ట్ కాస్కోకి వెళ్తాము, మీరు కూడా మాతో పాటు జాయిన్ అయిపోండి. ఓకేనా, లెట్స్ గో. మంచి హెయిర్ వేసుకున్నంతసేపు రికార్డ్ చేయలేదు, చూడు ఎంత క్యూట్ గా ఉన్నావు. సో అదండి, ఇలా కబుర్లు చెప్పుకుంటూ ప్రస్తుతానికి అయితే బయలుదేరాము కాస్కోకి. మళ్ళీ అక్కడ కలుస్తాం మిమ్మల్ని. ఓకేనా? సో అదండి, అర్థమైంది కదా. మేమైతే కాస్కోకి వచ్చాము అత్తయ్యకి ఐ చెకప్ కోసం అని. కాస్కోలో ఐ చెకప్ కూడా చేస్తారండి. సో అన్ని కాస్కోస్ లో ఉండవు, కొన్ని కాస్కోస్ లో చేస్తారు. అక్కడ ఐ డాక్టర్స్ కూడా ఉంటారు. సో అందుకని చెప్పి మేము లండన్ వచ్చాము. లండన్ లో కాస్కోలో అపాయింట్మెంట్ తీసుకున్నాం అనమాట. అండ్ లోపలికి రాగానే వెంటనే కార్ట్లో కూర్చోబెట్టేసాం ఆరవ్ని. సో ఆరవ్కి షాపింగ్ అంటే బాగా ఇష్టం అండి. ఏ ప్లేస్కి వెళ్ళినా ఫస్ట్ కార్ట్లో కూర్చోబెట్టమని కాల్ చేస్తాడు. అండ్ చూసారా టోపీ అలా కిందకి లాగేసుకుంటున్నాడు, బాగా చల్లగా ఉన్నట్టుంది ఆరవ్కి. సో అందుకని అసలు టోపీ వేస్తే అది అలా మొహం మీదకి లాగేసుకుంటున్నాడు. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ చలి బాగా ఉందండి, వింటర్ బాగా స్టార్ట్ అయిపోయింది. మొన్నటి వరకు కొంచెం చల్లగా ఉంది, బట్ ఒక 1 వీక్ నుంచి బాగా చల్లగా ఉంటుంది అనమాట. టెంపరేచర్స్ -కి వచ్చేస్తున్నాయి. అండ్ ఇక్కడ కాస్కోలో క్రిస్మస్ సందడి అయితే మొదలైపోయిందండి. ఎక్కడ చూసినా క్రిస్మస్ డెకరేషన్స్, క్రిస్మస్ ఆర్నమెంట్స్ అన్ని పెట్టారు. కొన్ని అయితే నాకు భలే క్యూట్ గా అనిపించాయి. ఈ యానిమేటెడ్ స్కీ మౌంటైన్ అయితే ఏంజల్ బన్నీకి బాగా నచ్చిందండి. ఆరవ్కి నాకు అయితే ఈ హాలిడే ట్రైన్ నచ్చింది. అండ్ దాని తర్వాత హాలిడే ల్యాంత్ అని ఇక్కడ ఉంది చూసారా, ఈ రెండు కూడా నాకు ఆరవ్కి బాగా నచ్చాయి. అసలు అన్ని కూడా భలే క్యూట్ గా ఉన్నాయి. అత్తయ్య అపాయింట్మెంట్ కి ఆన్ టైం వచ్చేసాము. ఇక్కడ అత్తయ్యకి ఐ చెకప్ జరుగుతుంది. ఫస్ట్ అయితే ఈ మెషిన్ కనిపిస్తుంది చూసారా, సో మనం కూర్చుని ఆ మెషిన్ లోపల ఒక చిన్న ఆబ్జెక్ట్ కనిపిస్తుంది, ఆ ఆబ్జెక్ట్ ని చూస్తూ ఉండాలి. అండ్ వాళ్ళు కొన్ని ఫొటోస్ తీసుకుంటారు. అండ్ ఒక చిన్న ఎయిర్ లాగా ఇలాగా పఫ్ చేస్తారు మన కళ్ళ మీద. అండ్ తర్వాత ఇంకో మెషిన్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే మన ఐ టోటల్ గా పెద్దగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే లోపల ఐ స్ట్రక్చర్ ఎలా ఉందో వాళ్ళు ఒక చిన్న స్కాన్ లాగా ఫోటో లాగా తీసుకుంటారనమాట. సో మనం కొంచెం దగ్గరికి వెళ్ళి ఐ అక్కడ సర్కిల్ లాగా ఒక మార్క్ ఉంది, ఆ సర్కిల్లో ఐ ఫిట్ అయ్యేలాగా మనం వైడ్ గా ఓపెన్ చేసి ఉంచితే అది ఫోటో తీసుకుంటుంది ఆటోమేటిక్ గా. సో డాక్టర్ చూసే కంటే ముందు ఫస్ట్ నర్స్ ఇవన్నీ చేస్తారనమాట. ఐకి ఆ పఫ్ చేయడం కానీ, లోపల అది ఫోటో తీయడం కానీ, అండ్ తర్వాత ఫైనల్ గా డాక్టర్ చెక్ చేస్తారు.
అత్తయ్యకి ఒక 2 years బ్యాక్ క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందండి. సో అందుకని రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి. అండ్ మనం అన్ని కండిషన్స్ వాళ్ళకి మెన్షన్ చేయాలి, అడుగుతారనమాట. మీకు డయాబెటీస్ ఉందా, లేకపోతే ఇంకేమైనా మెడికల్ కండిషన్స్ ఉన్నాయని చెప్పి. సో అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు దాని ప్రకారం ట్రీట్ చేస్తారు. అలాగే దూరంగా ఒక బోర్డు కనిపిస్తుంది చూసారా, దాని మీద కొన్ని లెటర్స్ ఉంటాయి, అవి చదవమని చెప్తారు. దాని ప్రకారం సైట్ పెరిగిందా తగ్గిందా, గ్లాసెస్ ఏమైనా చేంజ్ చేయాలా, అవన్నీ కూడా చూసుకుంటారు. మొత్తానికైతే అత్తయ్యకి ఐ చెకప్ అయిపోయిందండి. అరౌండ్ 1.5 to 2 hours పట్టింది. సో చెక్ చేసిన తర్వాత ఫైనల్లీ ఐ డ్రాప్స్ వేసారనమాట. డ్రాప్స్ వేసి ఒక 15 minutes అక్కడే కూర్చుని దాని తర్వాత వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంతలోపు సురేష్ కూడా పిల్లలతో కలిసి షాపింగ్ అంతా ఫినిష్ చేసేసారు కాస్కోలో. అండ్ చాలా బిజీగా ఉందండి ఈ కాస్కో. సో షాపింగ్, ఐ చెకప్ అన్నీ అయిపోయాయి. అండ్ పిల్లలకి కూడా బాగా ఆకలిస్తుందండి, చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ అపాయింట్మెంట్ మేము 11:30కి తీసుకున్నాము. సో ఒక 1 hour అలా ఉంటుంది, 12:30 అలా సరిపోతుంది అని అనుకున్నాం. కానీ చాలాసేపు పట్టేసింది, అరౌండ్ 1.5 to 2 hours పట్టింది అపాయింట్మెంట్. అండ్ అక్కడ నుంచి బయటకు వచ్చేటప్పటికి అరౌండ్ 2 అయిపోయింది. పిల్లలకి ఫుల్ ఆకలిస్తుంది అనమాట. సో అందుకని నవాబ్స్ అని చెప్పి ఒక ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది. ఇది కొత్తగా పెట్టారనమాట లండన్లో, అక్కడికి వచ్చాము. సో వచ్చేసామండి రెస్టారెంట్కి. ఒక మంచి క్యూట్ ప్లేస్ అనమాట. అండ్ మెయిన్ రోడ్ మీదే ఉంది, పార్కింగ్కి కూడా మంచి ప్లేస్ ఉంది, చూసారు కదా. అండ్ పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు, ఎందుకంటే మేమంతా కలిసి ఇలా బయటికి రెస్టారెంట్కి వచ్చి చాలా రోజులు అవుతుందండి, ఫ్యామిలీ అంతా కలిసి. అండ్ వింటర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, సో బయటికి ఎక్కువ రావట్లేదు. వెళ్తే నేను సురేష్ వెళ్ళి ఏమైనా గ్రాసరీస్ తీసుకొస్తున్నాము. వీకెండ్స్లో ఇంట్లోనే ఏదో ఒకటి మూవీస్ చూడడం కానీ లేకపోతే గేమ్స్ ఆడడం కానీ దీంతోనే సరిపోతుంది. అన్నిటికన్నా మాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే మేము ఎక్కువ స్పైసీగా తినాం ఫుడ్, ఇండియన్ ఫుడ్ అయినా కూడా నార్మల్గా తింటాము. పిల్లలు అయితే ఇంకా తక్కువ తింటారు మాకన్నా స్పైస్ లెవెల్స్. అండ్ దానికి తగ్గట్టే మేము ఎక్కువ స్పైసీ తినమంటే చక్కగా స్పైస్ లెవెల్స్ తగ్గించి మాకు తగ్గట్టుగా చేసి తీసుకొచ్చారు. సో స్టార్టర్స్కి ఇక్కడ అపోలో ఫిష్ ఆర్డర్ చేశాను. అండ్ నేను ఫోటో తీస్తానంటే ఏంజిల్ బన్నీ అయితే ఇంతలోపు తీసేసుకుంటామని కాల్ చేస్తున్నారు. సో అపోలో ఫిష్ అయితే చాలా టేస్టీగా ఉందండి. అండ్ చక్కగా మరీ అంత స్పైసీ లేకుండా చక్కగా చేశారు. పిల్లలు కూడా హ్యాపీగా తిన్నారు. It's like a big spoon, right? Yes. And open the mouth. In the cartons they show it, right? And then they'll put everything in. Yeah, like in Garfield, I put the pizza. అండ్ తర్వాత స్టార్టర్స్లో తందూరి చికెన్ ఆర్డర్ చేసాము. సో ఈ తందూరి చికెన్ అంటే మెయిన్గా ఆరవ్కి అండ్ ఏంజిల్ బన్నీకి బాగా ఇష్టం అండి. సో ఎప్పుడు కూడా ఖచ్చితంగా తందూరి అయితే ఆర్డర్ చేస్తాం మేము. అండ్ పిల్లలకి ప్లెయిన్ దోశ ఆర్డర్ చేసామండి. సో ఎందుకంటే వాళ్ళకి నూడిల్స్ అనుకున్నాము స్టార్టింగ్లో, బట్ నూడిల్స్ వాళ్ళ దగ్గర ఆ రోజు లేదంట, అందుకని ప్లెయిన్ దోశ ఆర్డర్ చేసాము. ఏంజిల్ బన్నీకి ప్లెయిన్ దోశ అంటే బాగా ఇష్టం అనమాట. అండ్ మేమైతే మెయిన్ కోర్స్కి బిర్యానీస్ ఆర్డర్ చేసాము. విజయవాడ చికెన్ బిర్యానీ అండ్ అలాగే మటన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. రెండు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ నవాబ్స్లో మా ఫేవరెట్ వచ్చేసి విజయవాడ బిర్యానీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ హైదరాబాద్ స్పెషల్ రామ్కి బండి దోశ మీలో ఎంతమందికి తెలుసు, ఎంతమంది ట్రై చేశారు అక్కడ నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ నవాబ్స్లో ఆ రామ్కి బండి దోశ మనకి స్పెషల్గా చేసిస్తున్నారండి. అండ్ హైదరాబాద్లో దోశ ఎంత టేస్టీగా ఉంటుందో రామ్కి బండి దోశ సేమ్ అదే టేస్ట్ ఉంటుందంట ఇక్కడ. ఒకవేళ మీరు టేస్ట్ చేసి మీకు ఆ టేస్ట్ కనుక సేమ్ ఆ టేస్ట్కి మ్యాచ్ అవ్వకపోతే మనీ రిటర్న్ కూడా ఇచ్చేస్తారు. అండ్ ఫైనల్గా మన మీల్ని ఎండ్ చేయడానికి డెజర్ట్ ఆర్డర్ చేసాము. రబ్డీ గులాబ్ జామున్ అండ్ మ్యాంగో రస్మలై ఆర్డర్ చేసాము. రెండు కూడా భలే టేస్టీగా ఉన్నాయండి, నాకైతే చాలా నచ్చాయి. ముఖ్యంగా రబ్డీ గులాబ్ జామున్ చాలా బాగుంది. ఏంజిల్ బన్నీకి అయితే అసలు ఫుల్ ఫేవరెట్ అయిపోయింది అనమాట. నార్మల్గా వాళ్ళు గులాబ్ జామున్ అంత తినరు, బట్ ఇది బాగా నచ్చింది వాళ్ళకి. హ్యాపీగా మంచి ఫుడ్ తినేసి అండ్ ఇంకా కార్ దగ్గరకు వచ్చేస్తున్నాము. మా ఆరవ్కి కార్ అంటే చాలా ఇష్టం అండి, ఎక్కడున్నా చూసుకుంటాడు మా కార్ ఎక్కడుందా అని చెప్పి. చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడో కార్ని చూసి.
తర్వాత నేను సురేష్ ఏషియన్ గ్రాసరీ స్టోర్కి వచ్చాము. పిల్లలు అత్తయ్య కార్లోనే ఉన్నారు. మేమే క్విక్గా షాపింగ్ చేసేద్దామని వచ్చాము. అండ్ ఇక్కడికి మేము లండన్లో ఉన్నప్పుడు వచ్చేవాళ్ళమండి. ఇక్కడ మనకి మెయిన్ వెజిటబుల్స్ కానీ మీట్ కానీ మంచిగా దొరుకుతుంది. వెజిటబుల్స్ ఇండియన్ వెజిటబుల్స్ కొంచెం మంచిగా కావాలంటే ఇక్కడికి వచ్చేవాళ్ళం అనమాట. అండ్ ఫ్రెష్గా కూడా అనిపిస్తాయి నాకు ఇక్కడ. చూసారు కదా, చాలా కలెక్షన్ ఉంటుంది. కొత్తిమీర కానీ ఉల్లికోడ్లు కానీ అన్నీ కూడా మనకి మంచిగా దొరుకుతాయి, ఫ్రెష్గా అనిపిస్తాయి ఇక్కడ. నిన్నేగా తీసుకున్నా, నీ ఇలా తెస్తామని తీసుకుంటే నేను తీసుకునేదాన్ని కాదు. అది పెద్దది, అది చిన్నదమ్మా. ఇది తీసుకుంటావా? కానీ రెండు ఒకటే. ఒకటి తీసుకో, ఆ పైది. మ్యాగీ 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 తిందామా? మన వాల్మార్ట్లో 149కి అమ్ముతాడు. లండన్లో ఉండే వాళ్ళందరికీ చేతావని. మీ ఊరు నుంచి గంట వెళ్తే చేతమని వస్తుంది. చాలా చవకగా అన్నీ దొరుకుతాయి, మీకు బోల్డ్ డబ్బులు మిగులుతాయి. సో లండన్కి చాతంకి గ్రాసరీస్ ప్రైజెస్ చాలా డిఫరెన్స్ ఉందండి. సో మనకి చాతంలో చాలా తక్కువకి దొరుకుతాయి గ్రాసరీస్ అన్ని కూడా. ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించింది. ఇంతకుముందు లండన్లో ఉన్నప్పుడు మాకు తెలిసేది కాదు, బట్ ఇప్పుడు చాతంకి మూవ్ అయ్యాం కాబట్టి మాకు తెలుస్తుంది. ఎక్కడున్నా కవర్ ఓపెన్ చేయడం రాదు. చూద్దాం రాదు. ఓకే, ఆ ఉల్లికోళ్ళు తడిగా ఉన్నాయి కాబట్టి నీకు ఈజీగా అయింది ఓపెన్ చేయడం. చాలా రోజులు అయింది నేను నీ కెమెరామెన్ అయ్యి కదా. ఐ మిస్ బీయింగ్ దట్. ఏం పని ఉండేది కాదు, మా ఆవిడ వెనకాల కెమెరా పెట్టుకొని తిరుగుతూ ఉండేవాడిని అసలు. అండ్ ఇక్కడ సీ ఫుడ్ సెక్షన్కి వచ్చామండి. మనకి లైవ్ ఫిష్ కూడా దొరుకుతుంది ఇక్కడ, లైవ్ క్రాబ్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. అండ్ సామన్ కూడా ఉంటుంది, సామన్ డిఫరెంట్ కట్స్ కూడా దొరుకుతాయి. అక్కడ విండ్సర్ గురించి తెలియనప్పుడు ఇక్కడ బాగా కొనుక్కునే వాళ్ళు లండన్లో. సో చాతంకి వెళ్ళటం మోటం బెస్ట్ పని. ఎందుకంటే ఇప్పుడు మాకు కావాల్సిన లండన్ రావచ్చు, అసలు విండ్సర్ వెళ్ళిపోతాం. చాలా డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. సో ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ఈ గిన్నె చూసారా ఎంత పెద్దగా ఉందో? యాక్చువల్లీ నా దగ్గర ఉన్న బిర్యానీ గిన్నె చాలా పెద్దదండి. దానిలో అరౌండ్ 10 మెంబర్స్కి హ్యాపీగా వంట చేయొచ్చు. ఇది చూసారా, దానికి డబల్ సైజ్లో ఉంది. హ్యాపీగా 25 to 30 మెంబర్స్కి దీనిలో వంట చేయొచ్చండి. సో ఇలాంటి పెద్ద పెద్ద గిన్నెలన్నీ కూడా నేను ఇలాగా ఏషియన్ స్టోర్లో కానీ కొరియన్ స్టోర్లో కానీ తీసుకుంటాను. యుఎస్లో కూడా ఒక ఏషియన్ స్టోర్లోనే నేను నా దగ్గర ఉన్న ప్రస్తుతం యూజ్ చేసిన బిర్యానీ గిన్నె తీసుకున్నాను. కాకపోతే అది 10 years బ్యాక్ తీసుకున్నాను, అరౌండ్ $30కి. అండ్ మా గ్రాసరీ షాపింగ్ అయితే అయిపోయింది, ఇంకా చెక్అవుట్ చేసేస్తున్నాం అనమాట. సో త్వరగానే కంప్లీట్ చేసేసాము, ఎందుకంటే పిల్లలు అత్తయ్య కార్లో వెయిట్ చేస్తున్నారు కదా. ఇంకా మేము డ్రైవ్ చేసుకుని బ్యాక్కి ఇంటికి కూడా వెళ్ళాలి. సో అదండి మా బిజీ డే ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్యాక్ ఇంటికి వెళ్ళిపోయాము. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.